ఆయన ఎదురుగా తెప్పించండి అక్కడి నుంచి. ఎందుకని భగవంతుడికి అభిషేకం చేస్తామంటే భగవంతుడికి చేసే ఉపచారాన్ని 16 ఉపచారాలు అంటారు. దీన్ని షోడశ ఉపచారాలు. నమస్కారం చేసి ఇంట్లోకి రండి అన్నట్టుగా ఆవాహనం సమర్పయామి, లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆసనం సమర్పయామి అనగా కూర్చున్నాడు. 2 అక్షతలో పుష్పం వేస్తాం. ఇలా 16 ఉపచారాల్లో ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, లోపలికి వచ్చారు స్వామి. ఒక పీఠాధిపతి వచ్చారు. అలా ఒక దేవుడు వచ్చాడు. ఆ వచ్చినటువంటి దేవుడికి ఆసనం సమర్పయామి, లోపలికి రావడం ఆసనం, అక్షతలు పుష్పం, పీఠం మీద నూతన వస్త్రం. తర్వాత పాదయోపాద్యం, ఇంటికి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోండి అంటారు కదా, అలా పాదయోపాద్యం సమర్పయామి. తర్వాత హస్తయార్ఘ్యం సమర్పయామి, చేతులు శుభ్రంగా కడుక్కోండి. ముఖ్య శుద్ధాచరణ మొహం కడుక్కొని నోట్లో కాసిన నీళ్లు పుక్కిలించి ఊసేయండి. తర్వాత శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదకం, పంచామృతం, ఫలోదకం, అనంతరం మళ్ళీ శుద్ధోదకం. మనం ముందుగా నీళ్లు పోసుకుంటాం, శరీరం మీద నలుగు పిండి కానీ సబ్బు కానీ రాసుకుని మళ్ళీ నీళ్లు పోసుకుంటాం. అలాగా ముందు శుద్ధోదకం, తర్వాత పంచామృత, అనేక విధాలైన మంగళ ద్రవ్యాలు, ఆ తర్వాత మళ్ళీ శుద్ధోదకం, ఆ తర్వాత వస్త్రం సమర్పయామి, ఒక వస్త్రం, ఒక ఉత్తరీయం, ఆ తర్వాత యజ్ఞోవేతం, లింగంతో కూడుకున్నటువంటి యజ్ఞోవేతం సమర్పయామి అంటూ ఇలా భగవంతుడికి కూడా లింగ యజ్ఞోవేతం వేయాలి. అలా వేయలేకపోతే అక్షతం, వస్త్రం, ఉత్తరీయార్థం, అక్షతలు, పుష్పం. తర్వాత మనిషి భగవంతుడు శాంతంగా చల్లగా ఉండాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. భార్య ఐశ్వర్యం, పిల్లలు ఐశ్వర్యం, విద్య ఐశ్వర్యం, ఆకలి వేయడం ఐశ్వర్యం, నిద్ర రావడం ఐశ్వర్యం, ఆరోగ్యంగా బ్రతకడం ఐశ్వర్యం, ఎట్టవాళ్ళకి రుణపడకుండా ఉండడం ఐశ్వర్యం. కనుక ఐశ్వర్యం కోసం విభూతి, అనంతరం గంధం, కుంకుమ, ఆ తర్వాత పుష్పం సమర్పయామి. బంగారు పుష్పాలతో విష్ణుమూర్తి అంతటివాడు శాస్త్ర కమలాలతో పూజ చేయాలని అనుకుంటే ఒక పుష్పం తగ్గిందంటే వెంటనే అయ్యో 999 పుష్పాలు వచ్చినాయి, ఇంకొక పుష్పం తగ్గింది, ఏం చేయాలని వెంటనే బాణంతో తన కన్నుని పెకిలించబోయాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే శాస్త్ర కమలాలతో పూజ చేయడానికి ఒక పుష్పం తగ్గేలాగా ఈశ్వరుడు పరీక్షించాడు. కనుక మనల్ని పరీక్షిస్తుంటాడు కాబట్టి ఆ పరీక్షలో నెగ్గే శక్తిని మళ్ళీ పరమేశ్వరుడు మనకి ఇవ్వాలి. కనుక పుష్పం సమర్పయామి. అనంతరం చుట్టుపక్కల వాతావరణం అంతా శుభ్రంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి ఈ ప్రదేశానికి అపరిశుభ్రమైన వాసన వస్తుందేమోనని ధూపం సమర్పయామి అంటారు. 2 అగరత్తులు వెలిగించాలి, 3 అగరత్తులు వెలిగించాలి, 10 అగరత్తులు వెలిగించాలని తెలియదు. అసలు 100 సంవత్సరాల క్రితం ధూపం లేదు. ధూపం ఏంటి? ఒక్క సాంబ్రాణియే. కొబ్బరి చెక్కలతో నిప్పు రాజేసి కానీ, బొగ్గులతో నిప్పు రాజేసి కానీ దాని మీద సాంబ్రాణి వేసి ధూపం సమర్పించాలి. ఆ తర్వాత దీపం. ఎంత జ్ఞానం రావాలి, జ్ఞానం అనే వెలుతురు వచ్చి చీకటి అనే అజ్ఞానం వెళ్ళిపోవాలి. కాబట్టి పరమేశ్వరుడు స్వయంగా తేజస్సుడు, ఆయన పేరే తేజవమూర్తి. స్వయంగా వెలుగుతున్నటువంటి అగ్నిగుండం, అగ్నిగుండానికి మళ్ళీ హారతి ఇవ్వడం ఏంటి, దీపం పెట్టడం ఏంటి అంటే నువ్వు అగ్నిగుండమే, నువ్వు తేజస్సు కలిగిన వాడివే, నువ్వు మహాత్ముడివే, నువ్వు స్వయం ప్రకాశకుడివి. కానీ నాలో ఉండే అజ్ఞానం అనే చీకటి వెళ్ళిపోయి జ్ఞానం అనే వెలుతురు రావడం కోసం నేను దీపం పెడుతున్నాను. దీపం. తర్వాత నైవేద్యం. ఏదో ఇంటికి వచ్చిన వాడికి రండి భోజనం చేయండి, టిఫిన్ చేయండి, కనీసం గ్లాస్ మజ్జిగన్నా తాగి వెళ్ళండి అంటాం కదా, అలా భగవంతుని నైవేద్యం పెడతాం. కానీ ఏ నైవేద్యాన్ని భగవంతుడు తినడు. ఒక్క హోమంలో వేసే నెయ్యి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాడు. అందుకని పెద్దలు చెప్తారు, దేవతానాం ఆజ్యం ఆహారం అతశాంతిం ప్రయచ్చమే. హోమంలో వేసిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రం ఖచ్చితంగా భగవంతుడు భుజిస్తాడంటారు. నైవేద్యం. అలా మనకు తోచింది నైవేద్యం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, మసాలా దినుసులు వేయకుండా భగవంతుని నైవేద్యం ఒక ఇత్తడి పళ్ళెల్లో కానీ, బంగారు పళ్ళెల్లో కానీ, వెండి పళ్ళెల్లో కానీ పెట్టాలి. అలా పెట్టలేకపోతే ఏదో ఒక పళ్ళెలో పెట్టినా ఒక విస్తరాకు వేసి పెట్టాలి. కనుక ఈ స్టీల్ పళ్ళాలు, రాగి పళ్ళాలు నైవేద్యానికి పనికిరావు. రాగి పళ్ళెల్లో నైవేద్యం ఎందుకు పెట్టకూడదంటే రాగి చెంబులో పోసినట్టు పంచామృతం విషంగా మారుతుందని పెద్దలు చెప్తారు. రాగి చెంబుతో నీళ్లు పోయవచ్చు, రాగి చెంబుతో పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, గంధం నీళ్లు, కొబ్బరి నీళ్లు అవి పోయకూడదు. ఒక పంచామృతం పోయకూడదు. రాగి పళ్ళెల్లో కనుక నైవేద్యం పెట్టవలసి వస్తే ఏం చేస్తారంటే ఒక విస్తరాకు వేసి పెడతారు. ఇంకా ఇతర పళ్ళెలో కానీ, వెండి పళ్ళెలో కానీ, బంగారు పళ్ళెలో కానీ విస్తరాకులు, తమలపాకులు ఏమి వేయలేదు, సరాసరి పెట్టేసి నైవేద్యం. తర్వాత భగవంతుడికి 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు. అరటిపళ్ళు అనగా పెద్ద అరటిపళ్ళు కాదు, దేశవాళి అనగా కర్పూర సజాతి అరటిపళ్ళు పెట్టాలి. శక్తి ఉంటే దక్షిణ, లేకపోతే 2 అక్షతలు వేసి పెట్టాలి. నైవేద్యం తర్వాత తాంబూలం. ఆ తాంబూలం కొసలు ఇటు తూర్పు లేదా ఇటు ఉత్తరంగా ఉండేలా పెట్టుకోవాలి. అనంతరం మంగళ నీరాజనం. మంగళ నీరాజనం తర్వాత పరమేశ్వరుడికి నీరాజనం చూపించి మనం ఈ 2 చేతులు ఇంటూ ఆకారంలో ఉండేలాగా కుడి చెయ్యి ఇటు ఇలా పైకి, ఎడం చెయ్యి కిందకి ఉండేలాగా ఆ దీపానికి, ఆ హారతికి 2 కాళ్ళు ఉంటే ఆ కాళ్ళను మనం ఇలా నమస్కరించినట్టుగా ఇలా అద్దుకోవాలి. హారతి ఇప్పుడు కూడా ఇలా ఈ 2 చేతులు ఇలా ఉండాలి. ఎవరికైనా పెద్దవాళ్ళకి నమస్కారం చేసినప్పుడు కూడా కాళ్ళు ముట్టుకోకుండా, పాదాలను కూడా ముట్టుకోకుండా కింద భూమిని మాత్రం ఇలా తాకి ఈ కుడి చేయి వైపు ఈ చెయ్యి, ఎడం చేయి వైపు ఈ చెయ్యి వెళ్ళాలి. ఇలా ఇంటూ ఆకారం ఇలా వెళ్ళాలి. అంటే కుడి కాలుని కుడి చేత్తో, ఎడమ కాలుని ఎడం చేత్తో ముట్టుకోకుండా భూమిని తాగి నమస్కారం. అలాగే హారతి కూడా అంతే అనమాట. ఇలా నీరాజనం తర్వాత ప్రచోదయాలు. ఏ పూజ చేసినా స్వామి నేను ప్రచోదనం కావాలి, బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి కౌమారానికి, కౌమారం నుంచి వృద్ధాప్యానికి వెళ్తున్నాను. ఎంతకాలం పెరిగినా శరీరంలో అహంకారం,
కోపం, అసహ్యం, జాలి లేనితనం, మూర్ఖత్వం, అన్నిటికంటే మంచి పిసినారితనం, ఎట్టవాళ్ళు విమర్శించడం, ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోయి నన్ను నేను ఎనాలిసిస్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఎనాలిసిస్ అంటారు, తెలుగులో ప్రచోదనం. అందుకనే తాంబూలం తర్వాత నీరాజనం తర్వాత ఒక పుష్పం, మంత్రపుష్పం తీసుకుని తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు. అనగా ప్రచోదనం చేసి నన్ను ఒక వ్యక్తిగా మొగ్గగా ఉన్నటువంటి నన్నును పువ్వు అనేటువంటి స్థితికి తీసుకొచ్చి ప్రచోదనం చెయ్యి అని చెప్పడమే మంత్రపుష్పం. మంత్రపుష్పం తర్వాత స్వామికి ఉద్యాపన చేయాలి. దానికి ముందు మళ్ళీ పునఃపూజ చేసి ఉద్వాసన చేయాలి. దాన్నే షోడశ ఉపచారాలు అంటారు. ఇలా ఉపచారాలు చేసినట్టు చివరికి మనం భగవంతుడికి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్ పూజితం మయాదేవ పరిపూర్ణ తదస్తుతే అంటూ మంత్రంలో హీనం ఉన్నా, క్రియలో హీనం ఉన్నా, భక్తిలో హీనం ఉన్నా, దృష్టిలో హీనం ఉన్నా, ఏదైనా ద్రవ్యంలో లోటున్నా అవన్నీ కూడా యతత్ఫలం పరమేశ్వరార్పణ వస్తని వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత చివరికి ఏ పూజ చేసినా ఇలా చెప్తారు పెద్దలు, ఈ 2 చేతులు ఇలా పెట్టి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహమే పరమేశ్వరుని ఇలా అంటారంటే అనాయాస మరణం, ఎటువంటి కష్టం లేకుండా మంచంలో నెలలకు పడి తీసుకోకుండా ఎవరో వచ్చి మంచంలోనే ఉన్నాడు పాపం 6 నెలల నుంచి అని డైపర్లు మార్చవలసిన అవసరం లేకుండా, ఎవరి చేత మలమూత్రాలు శుద్ధి చేయించుకోవాల్సిన అవసరం లేకుండా అనాయాస మరణం చిటుక్కుని రాలిపోవాలంతే. చెట్టును పండినటువంటి పండు ఒక్కసారిగా చిటుక్కుని రాలిపోయినట్టు అనాయాస మరణం. తర్వాత వినాదైన జీవితం, ఇదిగో ఈ కష్టం వచ్చింది, ఈ సహాయం చేయవా, ఈ రూపాయి అప్పు ఇవ్వా అని ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగే అవసరం లేకుండా ఈశ్వరుడే మన అవసరాలు తీర్చాలి. దీన్ని వినాదైన జీవితం అంటారు. దేహాంత్యత సాహిత్యం, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నీ సాహిత్యాన్ని వెళ్ళిపోవాలి. నేను తప్పు చేశాను నరకానికి వెళ్తానని భయం నాకు ఉండుగాక అని ఈశ్వరుడికి పరమేశ్వరుడికి షోడశ ఉపచారాలు చేస్తాం.